A can finish a work in 18 days and B can do the same work in 15 days. B worked for 10 days and left the job. In how many days A alone can finish the remaining work? ఏ వచ్చేసి 18 డేస్లో వర్క్ చేశారు, బి వచ్చేసి 15 డేస్లో వర్క్ చేశారు. అయితే బి ఒక్కళ్ళే 10 డేస్లో వర్క్ చేశారనమాట. రిమైనింగ్ వర్క్ ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారనేసి అడిగారు. ఫస్ట్ ఏ అండ్ బి యొక్క వర్క్ ఎఫిషియన్సీస్ కనుక్కున్నాము. మనకి ఎల్సిఎం చేస్తే టోటల్ వర్క్ వచ్చేసి 90 వచ్చింది. ఏ యొక్క ఎఫిషియన్సీ 5, బి యొక్క ఎఫిషియన్సీ 6 అనమాట. మనకి ఇక్కడ ఏం తెలుసు, 5A అంటే 5 ఇంటూ ఎన్ని డేస్లో చేశారో తెలియదు ఏ అని అతను, అందుకని ఏ ప్లస్ 6 యొక్క బి యొక్క ఎఫిషియన్సీ 6 అని తెలుసు. తిని ఎన్ని డేస్లో చేశారు, 10 డేస్లో చేశారని తెలుసు, అందుకని 6 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత 90, అందుకని 90. 5A ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 90. 5A ఈజ్ ఈక్వల్ టు ఈ 16 ఇటు తీసుకెళ్తే మనకి 90 నుంచి 60 పోతే 30 వస్తుంది కాబట్టి 30. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 5ని ఇటు తీసుకొస్తే డివైడెడ్లోకి వెళ్తుంది, 6 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఏ ఒక్కళ్ళే ఎన్ని డేస్లో వర్క్ చేశారు, 6 డేస్లో వర్క్ చేశారనమాట.